రావణాసురుడి ఫోర్టు సిగిరియాలో 1144 ఫీట్ హైట్, 1230 స్టెప్స్ ఎక్కి పైన రీచ్ అవ్వచ్చు. మేమైతే పైకి వెళ్ళలేదు. అంత కోట బుద్ధుడి టెంపుల్ అంట, రావణాసురుడి కోట దగ్గరే ఉంది. చూడండి, ఇది బుద్ధిస్తుడి స్తూప అంట, 7th century. 7th century బుద్ధిజాన్ని శ్రీలంకలో కూడా బాగా ప్రచారం చేశారు కాబట్టి ఇక్కడ చాలా బుద్ధిజము క్రిస్టియానిటీ రెండు ఈక్వల్గా ఉంటుంది. ఇక్కడ ఇలాంటి ఓపెన్ ప్లేసెస్ ఉందో అక్కడంతా బుద్ధిజానికి సంబంధించిన విగ్రహాలు ప్రచారాలు చాలా బాగా జరుగుతుంటుంది. ఇది 7th century ఇదంట. నిన్న సిటీలోనే ఒక 2 టెంపుల్స్ చూసాం బుద్ధుడిది. ఇది ఇక్కడ రావణాసురుడి కోట ప్రాంగంలో ఉన్న ఒక బుద్ధిజం సంబంధించిన ఒక స్తూప. వీళ్ళు బుద్ధిస్టులు దాన్ని ఏదో గోపురాల్లాగా ఉంటే పగాడా అంటారు వాళ్ళు. చాలా బాగా కట్టున్నారు. ఒక రౌండ్ చుట్టేసామంతా ఇటుకరాలతో కట్టున్నారు. మామూలుగా స్టోన్స్తో కట్టేస్తారు బుద్ధుడి విగ్రహాలని. చూసారంటే ఈ అడవి మధ్యలో ఉన్నట్టుంది. మెట్లెక్కి వెళ్ళేందుకు దారి సౌత్ గేట్. రోజు ముందు రావాలి. పైకి మంచిగా అందరు మెట్లు ఎక్కుతున్నారు. కోటంతా చుట్టూ నీళ్ళల్లో తెల్ల కోట చుట్టూ నీరు కోనీరు కొలను లాగా నీళ్ళు. ఆ కాలంలో మొసళ్ళంతా వదిలిపెట్టేవాళ్ళు. కొండ మీద కోట ఉంటుంది, కింద ఒక లేయర్ ఫుల్గా ఉంటుంది. ఆ చుట్టూ తామరలు, తెల్ల తామరలు. చుట్టూ పొలంలో విరబూసున్నాయి. మొసళ్ళు కూడా వస్తాయంట. అయితే మేము విన్నప్పుడు రాలేదు. చాలా చక్కగా ఆహ్లాదకరంగా పెద్దగా ఎండలేదు. కోట చుట్టూ నీళ్లు పెట్టున్నారు. నీళ్ళల్లో మొసళ్ళు ఉంటాయంట. మొసళ్ళు కోట దగ్గర చుట్టూ కందకం. ఇది కందకం చూడండి, చూసి వెనకాల మొసళ్ళు వచ్చేస్తాయి. ఫస్ట్ ఒకటి తీసేస్తాయి. సూర్యుడు వచ్చేనమ్మ పల్లె కోనేటి తామరలు విచ్చేనమ్మ. అందమైన రంగవల్లులై ఎండలన్నీ పూల గల్లులై ముద్దుకే పొద్దు పొడిచి మిన్నెటి సూర్యుడు వచ్చేనమ్మ పల్లె కోనేటి తామరలు విచ్చేనమ్మ. రావణాసురుడి ప్యాలెస్ కోట అంట. ఇక్కడి నుంచి ఎలా వస్తే ఇటు సైడ్ లెఫ్ట్ సైడ్ త్రేతాయుగంలో బంగారు రాయి ప్రసాదించిన ప్లేస్ అంట. ఇక్కడ కూర్చుని రావణాసురుడు మెడిటేషన్ ధ్యానం చేసుకునేవాడంట. వీడియో చాలా చక్కగా, అంటే ఫేస్ సౌత్ సైడ్ నుంచి ఇలా ఈ రాయి దగ్గరికి వస్తే అటుపక్కేమో ఎలిఫెంట్, ఇది లయన్ కేవ్ అన్నారు. ఇది వచ్చి ఆయన యోగి, ఆయన ధ్యానం చేసే రాయి అంటే. ఇక్కడ పైన చూసారంటే బంగారు ముద్ద అంట. అది త్రేతాయుగంలో బంగారు ముద్ద దేవుడు ఇచ్చిందంట. తర్వాత చూసారంటే రావణాసురుడి కోట. ఈ సైడ్ నుంచి చూస్తే యాక్చువల్గా ఇది చూస్తే సింహముఖంతో ఉంటుందంట, లయన్ ఫేస్తో ఉంటుంది అని చెప్తున్నా. అది బాగా చూసారంటే తెలుస్తుంది. ఇంకా కూడా వెళ్తున్నారు చూడండి, జనాలు నడుస్తున్నారు పైకి. దే ఆర్ క్లైంబింగ్. ఇక్కడ
ఉన్న ప్లేస్ ఏమో పుష్పక విమానం, సీతమ్మవారిని తీసుకొచ్చిన పుష్పక విమానం నిలిపించింది. ఇక్కడ ఎయిర్పోర్ట్, శ్రీలంక ఎయిర్పోర్ట్ అని చెప్పుకుంటారేమో, రావణాసురుడు ఎయిర్పోర్ట్. చూసారంటే ఎంత పెద్ద కొండ మీద వెళ్ళి కూర్చున్నాయంటే రావణాసురుడు. ఆ కాలంలో రాజులు అలాగే ఉండేవాళ్ళు అనుకోండి. చీమల బారులాగా తీసుకెళ్తున్నారు చూడండి, సన్న చీమల బారులు వెళ్తున్నారు. అది పైకి ఎక్కడానికి ఈజీగా ఒక రోజు పడుతుందంట. ఒకట అలాగా కట్టున్నారు కంబీతోటి, ఒక్కడుగు వేయడమే. సో ఆ ఎంట్రన్స్, సౌత్ ఎంట్రన్స్ కొండకి చూసేసాము. జై శ్రీరామ్. చూడండి, లయన్ రాక్ అంటారంటే ఇక్కడ నుంచి మేము పుష్పక విమానం దిగిన ఇక్కడ నుంచి చూస్తున్నాము. ఇది కూడా వచ్చేటట్టు లయన్ రాక్. జనాలు ఎక్కుతున్నారు కోటకి, రావణాసురుడు కోటకి ఎక్కే ప్లేస్ వెనక సైడ్, సౌత్ ఫేస్ అటుపక్క, ఇటుపక్క ఈ నార్త్ ఫేస్. ఇప్పుడు మేము ఉంటున్నాం పుష్పక విమానం దిగిన ప్లేస్ అంట. చూసారంటే ఆ కొండకి ఇంకో కొండ ఉంది ఇక్కడ ఉందంట. ఇది ఈ రాయి మీద పుష్పక విమానం దిగిందంట. అంటే రావణాసురుడు ఆ టైంలో సీతమ్మవారిని తీసుకుని వచ్చి దిగిన రాక్ అంట. ఇక్కడి నుంచి వెళ్తే అటు సైడు ఆయన కోట. చూసారంటే ఎంత పెద్ద కొండ మీద వెళ్ళి కూర్చున్నాయంటే రావణాసురుడు. ఆ కాలంలో రాజులు అలాగే ఉండేవాళ్ళు అనుకోండి. చీమల బారులాగా తీసుకెళ్తున్నారు చూడండి, సన్న చీమల బారులు వెళ్తున్నారు. అది పైకి ఎక్కడానికి ఈజీగా ఒక రోజు పడుతుందంట. ఒకట అలాగా కట్టున్నారు కంబీతోటి, ఒక్కడుగు వేయడమే. సో ఆ ఎంట్రన్స్, సౌత్ ఎంట్రన్స్ కొండకి చూసేసాము. జై శ్రీరామ్.